కాశ్మీర్‌లో ఇప్పటికీ దరిద్రం వెంటాడేదేంటంటే, సుదీర్ఘకాలం పాటు అక్కడ వేర్పాటువాద పార్టీల యొక్క కార్యకలాపాల వలన అక్కడ తీవ్రవాదం అనేటటువంటిది ఆళ్ళ జనజీవన స్రవంతిలో సహజం. అంటే భారత వ్యతిరేక భారత్‌ని నాశనం చేస్తూ, కాశ్మీర్ ప్రత్యేక దేశం కోసం అరాచకాలు చేసే వాళ్ళని మద్దతివ్వటం అన్నటువంటిది అక్కడ వీరోచిత గాథ కింద భావించేవాళ్ళు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు గూడా అందులోనో లేదా తీవ్రవాదులే వాళ్ళ అనుచరుల్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్చేవాళ్ళు. అప్పుడున్నటువంటి ముఫ్తీ వాళ్ళు గావచ్చు, లేపోతే అబ్దుల్లా వాళ్ళు గావచ్చు అట్లా చేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరూ మారాలి. కానీ మారకుండా ఇప్పటికీ ఉన్న వాళ్ళని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. తాజాగా ఇష్ఫాక్, తారిక్, బషీర్, ఫరూక్, యూసఫ్ ఈ ఐదుగురిని కూడా ఉద్యోగాల నుండి తొలగిస్తూ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు హిజ్బుల్ ముజాహిదీన్‌తో, లష్కరే తోయిబాతో స్టిల్ కాంటాక్ట్‌లో ఉన్నారు. టోటల్‌గా ఇప్పటివరకు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న తీవ్రవాదులు 85 మందిని గుర్తించి వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించారు 2020 నుంచి. ఏదైతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత.